మీడియా సోదరులందరికీ నమస్కారం. నిన్న కాక మొన్న ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ మేనిఫెస్టోని రిలీజ్ చేశారు. సహజ ప్రక్రియగానే ఎలక్షన్స్ జరిగే ముందు ప్రతి పార్టీ కూడా మేనిఫెస్టో రిలీజ్ చేయటం, ఆ మేనిఫెస్టోలో అధికారం వచ్చిన తర్వాత ఎన్ని చేశాము, ఎంతవరకు హామీలు నెరవేర్చాము అనే ఒక ఆలోచనతో మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్ళటం అనేది సహజ ప్రక్రియ. ఆ ప్రక్రియలో భాగంగా ప్రస్తుతం అధికారం చెలాయించి రాష్ట్రాన్ని సరే ఆయన ప్రకారం ఏదో అభివృద్ధి చేశానంటాడు. ప్రతిపక్షాలు మేము చెప్తున్నాం రాష్ట్రం ఎంత రకంగా నాశనం అయిపోయిందో. ఈ క్రమంలో 2 రోజుల క్రితం ముఖ్యమంత్రి గారు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి గారు, వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు మేనిఫెస్టో 2024 చాలా అట్టహాసంగా దాదాపుగా ఒక గంటన్నర పైన పవర్ ప్రజెంటేషన్ పెట్టి 2014లో, ఎందుకంటే అప్పుడు జనసేన పార్టీ బేషరతుగా మేము ఆ రోజున రాష్ట్రం విడిపోయింది కాబట్టి రాష్ట్రం బాగుండాలి అనే ఒక ఆలోచనతో, ఒక మంచి పరిపాలన అందించాలనే ఆలోచనతో ఆ రోజున మేము అప్పుడున్నటువంటి ఏదైతే తెలుగుదేశము బీజేపీ కలిసి వెళ్తున్నాయో వాళ్ళకి మేము కూడా సపోర్ట్ చేసాం. ఆ రోజున అప్పుడు సపోర్ట్ చేశాం కాబట్టి అప్పుడు వాళ్ళ మేనిఫెస్టో మీద ఒక ఫోటో చేస్తే పవన్ కళ్యాణ్ గారిది, దాన్ని కూడా తీసుకొచ్చి పాపం వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు నిన్న పవర్ ప్రజెంటేషన్ పాయింట్లో 2014 మేనిఫెస్టోని చూపిస్తూ, ఎందుకంటే అంతకుముందు 2 రోజుల క్రితం టెక్కల్లో సిద్ధం సభలో ఎక్సర్సైజ్ చెప్తాడు పాపం అక్కడున్న జనమందరి తాత. ఓపండి పాపం ఈయన గొంతు పోయేదాకా అరిసి మరీ చేతులు చూపించాడు జనంతో. అక్కడ చాలదన్నట్టుగా ఈ మేనిఫెస్టో, ఆయన యొక్క 2024 మేనిఫెస్టో రిలీజ్ చేసేదానికోసం 2014లో మేనిఫెస్టోని తీసుకొచ్చి కోడ్ చేస్తూ, వాళ్ళు చేయలేదు నేను చేసేసాను, వాళ్ళు చేయలేదు నేను చేసేసానని చెబుతూ 2019 మేనిఫెస్టో గురించి చెప్పట్లేమి. 2019లో ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఆయన పాపం చెప్తాడు కదా మాట్లాడితే, నాకు ఇది ఒక బైబిలు, ఇది ఖురాను, ఇది భగవద్గీత, నేను అట్లా ఫీల్ అవుతాను, నాకు విశ్వసనీయత ఉంది, నాకు నిజాయితీ ఉంది, దానితో నాకు పౌరుషం కూడా ఉంది, నేను సింహాన్ని అని చెప్పుకుంటున్నాడు కదా. 2019 గురించి మాట్లాడకుండా 2014 దాన్ని కంపేర్ చేస్తూ, అప్పుడు ఆయన చేయలేదు, ఆయన మోసకారి, నేను అసలు నిజాయితీపరుణ్ణి, మాట ఇచ్చానంటే గొంతైనా కోసుకుంటా కానీ మాట తప్పను, ఇవి ఆయన వాడే డైలాగులు. ఇవన్నీ చెప్తూ 24ని రిలీజ్ చేశాడు. ఏంటబ్బా దీంట్లో అని మనం తీస్తే, అంటే మనకు తెలియదు మత గ్రంథాల్లో కూడా అబద్ధాలు తప్పులు ఉంటాయా అని ఇప్పుడు అనుకోవాలి. ఎందుకు పెట్టి జనరల్గా మత గ్రంథాలంటే అవి మనుషులకి నిజంగా ఆయన చెప్పేది ఉందా కానీ ఆయనకంటే కూడా ప్రజలందరూ కూడా చాలా విశ్వాసం, నమ్మకం. ఎవరు మతానికి సంబంధించినటువంటి గ్రంథాన్ని వాళ్ళు అత్యధికంగా ఈయన అట్మోస్ట్ అది, దాన్ని మించి ఇంక ప్రేమించేది ఏముండదు, ఇష్టపడేది ఉండదు. కానీ వాటిలో కూడా తప్పులు ఉంటాయా, తప్పులు రాస్తారా అని ఈయన 24లో ఈయన రిలీజ్ చేసినటువంటి ఈయన యొక్క మేనిఫెస్టో చూస్తే మనకు అనుకోక తప్పట్లు నాకు కూడా. ఎందుకంటే ఉదాహరణ చెప్తాను, ఫస్ట్ పేజీలోనే మహిళలని హెడ్డింగ్ పెట్టి వైఎస్ఆర్ చేయూత, తమ కాళ్లపై తాము నిలబడేలా ఇకపై రూపాయలు 1.50 లక్షల వరకు జగనన్న అమ్మఒడి, పిల్లల చదువులకు తోడుగా ఇకపై 17,000కు పెంచి కొనసాగిస్తాం. అట్లానే వైఎస్ఆర్ కాపు నేస్తం, కాపు అక్క చెల్లెమ్మలకు భరోసా, ఇకపై 1.20 లక్షల వరకు. అట్లాగే వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం, అగ్రవర్ణాల పేదల అక్క చెల్లెమ్మలకు చేదోడు, ఇకపై 1.05 లక్షల వరకు. అంటే జనరల్గా తెలుగు తెలిసిన వాళ్ళు, తెలుగు చదవటం వాళ్ళు ఏమనుకుంటారంటే దీన్ని పెంచేశాడు కానీ అనుకుంటాం. ఇంతకు ముందు ఉన్నటువంటి దానికంటే కూడా పెంచాడు అని ఆలోచన చేస్తాం ఎవరైనా సరే, చదివితే మనకు అర్థమయ్యేది. మరి అంటే వీళ్ళది ఇంగ్లీష్ మీడియం కదా, వీళ్ళు తెలుగు మీడియం కాదు, వీళ్ళంతా ఇంగ్లీష్ మీడియం కాబట్టి మరి వాళ్ళ భాష అదేమో. అంటే దీంట్లో కిందకు వచ్చి చూస్తే ఏం కనిపిస్తుంది మనకి, వైఎస్ఆర్ చేయూతలో
ఇప్పటివరకు అక్కచెల్లెమ్మలకు ప్రతి ఏటా 18,750 రూపాయలు చొప్పున 4 విడతల్లో, అంటే 5 సంవత్సరాలు ఇలా 4 విడతలు ఇచ్చాడు. 4 విడతల్లో 75,000 ఇచ్చాం. వచ్చే 5 ఏళ్లలో 4 విడతల్లో 18,750 చొప్పున మరో 75,000 అందిస్తాం. అంటే పోయిన 5 ఏళ్లలో 1 సంవత్సరం ఒకటి 4 సంవత్సరాలు ఇచ్చాడు. వచ్చే దాంట్లో కూడా 5 సంవత్సరాలకు గాను 4 విడతలే ఇస్తాడట. ఇవన్నీ కలిపితే మొత్తంగా 8 విడతల్లో కలిపి 1,50,000 అవుతుంది. అంటే మేమేమనుకున్నామంటే చూడంగానే పాపం పోయినసారి 75,000 ఇచ్చాడు కదా, ఈ 75,000 1,50,000 వరకు పెంచుతాడు కామలా, ఈ 5 ఏళ్లలో 1,50,000 వరకు ఇస్తారు కానీ అనుకుంటా. ఎవరైనా చదివిన వాళ్ళం, తెలుగు చదివేవాళ్ళు ఎవరైనా అంతే అనుకుంటారు. కానీ వచ్చే 5 ఏళ్లకు కూడా కలిపి 5 ఏళ్లకు 4 సార్లు ఇస్తా అంటే ఆ 4 కలిపి మొత్తం కలిపి 1,50,000 అంట. అంటే వీళ్ళ యొక్క మేనిఫెస్టో మరి దీన్ని మత గ్రంథం కింద ఫెయిల్ అవ్వాలనా? నేను ఇందాక చెప్పినవన్నీ కూడా అంతే. కాపు నేస్తం కానీ, వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం కానీ, ఇవన్నీ కూడా ఇప్పుడు వరకు ఇచ్చినయ్యను ప్లస్ వచ్చే కలిపి అంట అంత అంట. దానికి పెంచేసామని రాస్తే జనరల్గా చూసినాడు ఏమనుకుంటాడు, ఆ పాపం పోయిన సంవత్సరం రూపాయి ఇచ్చాడు, వచ్చే సంవత్సరం 2 ఇస్తాడు అని అనుకుంటాం. అంటే ఎంతగా విలువలు పడిపోయి ఒక మేనిఫెస్టో తయారు చేసి, విలువలు లేని అబద్ధాలతో కూడినటువంటి ఒక మేనిఫెస్టో అనేది చెప్పేసి ఒక కరపత్రాలను తయారు చేసి దీన్ని తీసుకొచ్చి మాట్లాడితే మత గ్రంథాలు పోలిస్తాడు ఆయన. ఒకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా ఒకసారి అర్థం చేసుకోండి. ఒకసారి ఏదో పెంచేసామనగానే పెంచేసామని కాదు, దాంట్లో ఉన్నటువంటి మనం చెప్తాం భారతంలో అశ్వత్థామాత అని చెప్పేసి ధర్మరాజులు అంటాడు, అబద్ధం ఆడుతూ ఎవడికి వినిపించకుండా కుంజరహం అంట. ఆ పందాన్ని ఇక్కడ కూడా పైన చూస్తేనేమో ఎర్రింకులేనేమో పెంచేసినట్టుగా ఉంది, కింద చూస్తే పచ్చంకులేనేమో ఇప్పుడు ఈ వచ్చేవి కలిపితే కనుక అంత అవుద్దంట. అంటే ఇంత విలువలు లేకుండా రాసి దీన్ని తీసుకొచ్చినా నేను చేసేసాను అనేది ఎంత మోసపూరిత మేనిఫెస్టోను ఒకసారి ప్రజలారా గమనించండి. ఇకపోతే వీరికి చెప్పాల్సిందేంటి, 19లో మేము ఏం చేశాం, 19లో ఈయన అన్నీ చేసేసాడట. 19లో ఎస్సీ ఎస్టీల సంక్షేమం, బీసీల సంక్షేమం 19లో ఈయన ఇచ్చింది ఏంటండి, 19 బడ్జెట్లో ఎస్సీ మరియు ఎస్టీ సప్లాన్ పారదర్శకంగా అమలు చేస్తాం అంటే 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేశాడు. కానీ ఏ ఒక్క కార్పొరేషన్ నుంచి అయినా కానీ రూపాయి, సింగిల్ రూపాయి, మేము అడుగుతున్న రూపాయి కార్పొరేషన్ ద్వారా రూపాయిని ఖర్చు చేసావా ముఖ్యమంత్రి గారు? ముఖ్యమంత్రి కాదు కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్క రూపాయినా కార్పొరేషన్ నుంచి ఖర్చు చేసావా? రాష్ట్ర ప్రజలకు తెలుసుకోండి ఒకసారి. కార్పొరేషన్ ద్వారా ఒక్క రూపాయి అంటే రూపాయి ఖర్చు చెయ్యకపోగా ఎస్సీల కంటే సప్లాను పారదర్శకంగా అమలు చేస్తామని చెప్పాడు. ఇక్కడికి వచ్చేదానికి 24లో ఏం చెప్తాడు, మొత్తం సప్లాన్ ద్వారా మేము పారదర్శకంగా అమలు చేశాం. ఏమి సప్లాన్ అమలు చేసాము కూడా? బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు రాజకీయ ఎదుగుదల కోసం అన్ని నామినేటెడ్ పదవుల్లో 50% రిజర్వేషన్లు వారికి ఎదుగుదల కోసం చేశానని చెప్తావు. అసలు నువ్వు వచ్చిన తర్వాత జరిగినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్లో రిజర్వేషన్ తగ్గటం వల్ల దాదాపు 16,000 మంది ఎంపీటీసీలకు కానీ, పంచాయతీ ప్రెసిడెంట్లకు కానీ, పంచాయతీ వార్డు మెంబర్లకు కానీ, జడ్పీటీసీలకు కానీ అయ్యేటటువంటి అవకాశం ఈ బీసీ కమ్యూనిటీ సోదరులు కోల్పోయిన మాట వాస్తవమా కాదా? ఒకసారి బీసీ సోదరులారు ఒకసారి గమనించండి. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఎంతగా మోసం చేస్తున్నాడో ఒకసారి గమనించండి. ఒకసారి దానికి ఇక్కడ ఏదో ఇచ్చేసామని చెప్పుకుంటాడు. బీసీ ఉప ప్రణాళిక అమలు చేశాడంట. ఎక్కడ చేశాడు ఆ ఉప ప్రణాళిక అమలు? అసలు బీసీ ఉప ప్రణాళిక ఒకటి ఉంటుంది అనే విషయం వీళ్ళకి తెలుసా? వాళ్ళకి మేమేదో 56 కులాలకు కార్పొరేషన్లు వేసేసాం, డబ్బులు ఇచ్చేసామని చెప్పడం తప్పితే కార్పొరేషన్ ద్వారా రూపాయి ఇవ్వకపోగా ఇచ్చినటువంటి అమ్మఒడో లేదంటే పెన్షన్లో రైతు భరోసాలు వచ్చినాయో ఇవన్నీ కూడా కలుపుకొని తీసుకొచ్చి మొత్తం కూడా ఆ హెడ్ కింద పెట్టి ఇవాళ కోట్లు చేసామని చెప్పేసేటువంటి మాయ మాటలను ఒకసారి ప్రజలరా ఏ రకంగా మీరు అర్థం చేసుకుంటారు మీ వికృతికి వదిలేస్తున్నా. ఎక్కడా కూడా అసలు 19లో చెప్పినటువంటిది ఒక్కటి కూడా చెయ్యకపోగా ఇక్కడికి వచ్చేసరికి 24లో సిగ్గు లేకుండా నేను మొత్తం చేసేసాను అని చెప్పటం అనేది ఎంత అబద్ధమో ఒకసారి ప్రజలు గమనించండి. ఒకసారి బీసీ చెల్లెమ్మల వివాహానికి వైఎస్ఆర్ పెళ్లి కానుకగా ప్రభుత్వం ప్రస్తుతం ఇస్తున్నటువంటిది 35,000 అయితే 19లో చెప్పినమాట 50,000కు పెంచుతామన్నాడు. రాష్ట్రంలో ఉన్న అన్ని బీసీ సోదరులను అడుగుతున్నాను నేను, ఏ ఒక్క బీసీ కుటుంబంలో అయినా సరే
మీ ఇంట్లో నిరుపేద కుటుంబాల్లో పెళ్లి చేసుకుంటే 50,000 వచ్చినాయా? 50,000 ఒక్క కుటుంబంలో వచ్చినాయా? ఒకసారి మీరు ఆలోచించండి. అదేవిధంగా వైఎస్ఆర్ ప్రభుత్వం పెద్దలను కూడా అడుగుతున్నాను, మీరు మాట్లాడితే దమ్ము ధైర్యాలు అంటారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే మేము బీసీ కులాల్లో 50,000 చొప్పున ఇదిగో ఇన్ని కుటుంబాలకి ఫలానా పేరులతో సహా ఇచ్చామని చెప్పేసి ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసే దమ్ము ధైర్యం మీకుందా అని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అడుగుతున్నాను. ఎందుకంటే అరే అబద్ధం, ఇంత అబద్ధమా? మాట్లాడేది అబద్ధం, చేసేది అసత్యం. ఒక్కటంటే ఒక్కటి మాట్లాడితే విశ్వసనీయత, నీతి నిజాయితీ అని పెద్ద పెద్ద పదాలు మాట్లాడుతుంటాడు మీటింగుల్లో పెడితే. ఏ ఒక్కటి చేశారు మీరు? ఏ ఒక్కటైనా చేశారా? అట్లాగే బీసీ జనగణన అంట, బీసీ కమిషన్ ఏర్పాటు చేశాం, బీసీ కులాల సర్వేలన్నీ చేపట్టామని చెప్పేసి అంత పచ్చబద్ధం పడుతున్నాడు. శాశ్వతంగా బీసీ కులాలకి బీసీ చట్టం చేశారు వీళ్ళు. అంటే ఎంతగా అబద్ధాలు ఆడుతున్నారో ఒకసారి ప్రజలందరూ కూడా గమనించమని చెప్పేసి మేము ఈ రోజున చెప్పటం కోసం ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం. ఎందుకంటే జనసేన పార్టీ అనేది మార్పు కోరుకుంటున్నాం, నీతిగా నిజాయితీగా పారదర్శకంగా పరిపాలన ఉండాలని కోరుకుంటున్నాం. కానీ ఈ మనిషిని మీరందరూ కూడా నమ్మి 2019లో అంటగడితే ఈయన ఒక్క పని చెయ్యకపోగా చేశామని చెప్పేసి ఎంత నిస్సిగ్గుగా చెప్తున్నాడో ఒక్కసారి మీరందరూ కూడా గమనించాలి రాష్ట్ర ప్రజలని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నాను. అట్లనే 19లో ఏం చెప్పాడు? ప్రమాదవశాత్తు బీసీ కులాలకు చెందిన వారు మరణిస్తే వైఎస్ఆర్ బీమా ద్వారా 5 లక్షలు ఇస్తానని చెప్పాడు. ఎన్ని కుటుంబాలకు మీరు వైఎస్ఆర్ బీమా ద్వారా బీసీ కులాల్లో 5 లక్షలు ఇచ్చారో వైఎస్ఆర్ పార్టీ పెద్దలు చెప్పాలి. మేము అన్నీ చేసేసాం 99 చేసేసామని చెప్పే ముఖ్యమంత్రి గారు మేము స్ట్రైట్గా అడుగుతున్నాం, మీరు ఎన్ని చేశారో మీరు రిలీజ్ చేయండి. అది ఒక మీ యొక్క పార్టీ కలర్లతో ఒక పాంప్లెట్ రిలీజ్ చేయటం కాదు. చేసేసామని ఎవరికి చేశారు, ఎంతమందికి చేశారు, పేరులతో సహా రిలీజ్ చేస్తే అప్పుడు మిమ్మల్ని ప్రజలు నమ్ముతారు. ఇవన్నీ వదిలిపెట్టేసేసి మాట్లాడితే బీసీల కోసం ఏకంగా అంట 175 స్థానాలుంటే అసెంబ్లీ స్థానాల్లో, 25 లోక్సభ స్థానాలుంటే మొత్తం 200 స్థానాలకు కాను ఎక్కడ అంట అలా ప్రపంచంలో ఎవరూ చేయలేదంటే ఇలాగా 100 సీట్లు బీసీలకి, ఎస్టీలకి, మైనారిటీలకి ఇచ్చామని చెప్పేసి రేపు జరగబోయేటటువంటి పరిపాలన నాకు ఇస్తే నేను చేస్తానని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారు, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రంలో ఉన్నటువంటి 175 అసెంబ్లీ స్థానాల్లో ఎస్సీ రిజర్వేషన్ ఎన్ని, ఎస్టీ రిజర్వేషన్ ఎన్ని నీకు తెలుసా? మేము చెప్తున్నా మీరు 175 అసెంబ్లీల్లో ఎస్సీలకి 29 రాజ్యాంగ పరంగా రిజర్వేషన్ కల్పించారు. అట్లాగే 7 ఎస్టీలకి రాజ్యాంగ పరంగా రిజర్వేషన్ కల్పించారు. పార్లమెంట్ వచ్చేదానికి ఎస్సీలకి 4, ఎస్టీలకి 1, 5 రిజర్వేషన్గా రాజ్యాంగ పరంగా వచ్చినాయి. అంటే మొత్తం కలిపి అసెంబ్లీలో 29 + 7 36, ఇక్కడ 5 మొత్తం 41 స్థానాలు రిజర్వేషన్ రాజ్యాంగ పరంగా వచ్చిందిరా బాబు. నువ్విచ్చేదేమంటే నీ గంతేంటి? అవి కాకుండా ఆ 41 సీట్లు కాకుండా నువ్వు ఎక్కడైనా ఎస్సీలను కానీ ఎస్టీలను కానీ జనరల్ సీట్లలో సీట్ ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయా? అది కదా నువ్వు చెప్పుకోవాల్సింది గొప్పతనం అంటే. ఉన్నది నువ్వు తప్పదు కదా నీకు. ఎస్సీ రిజర్వేషన్ అంటే ఎస్సీని పెట్టాల్సింది, నీ రెడ్డిని పెట్టలేవు కదా. నీ రెడ్డిని పెట్టే అవకాశం ఉందా? కానీ నీ రెడ్డులు పెట్టిన సాట ఎక్కడైనా రెడ్డిని తీసేసి ఒక ఎస్సీకి కానీ ఎస్టీకి కానీ ఇచ్చావా? అది కదా నువ్వు చెప్పుకోవాల్సింది. అవి వదిలేసేసంట 100 సీట్లు ఇచ్చాయంట. ఇవి ఇవ్వకేం చేస్తావు? ఇవ్వకపోతే అది నీకు జీరోగా మిగిలిపోయింది. దాన్ని కూడా నువ్వు డబ్బాలు కొట్టుకుంటున్నావంటే జగన్మోహన్ రెడ్డి గారు నీ విశ్వసనీయత ఏంటో, నీ నీతి నిజాయితీ ఏంటో, నీ పౌరుషం ఏంటో అర్థమవుతుంది ప్రజలకి. ఒకసారి ప్రజలారా అర్థం చేసుకోండి. ఒకసారి తప్పక ఇదంటారే తప్పు దిగనది తప్పక చేసిన దాన్ని కూడా ఆయన ఏదో మహానుభావుడైనట్టుగా, అసలు ఎస్సీల కోసం పుట్టినట్టుగా ఆయన చెప్పుకుంటానంటే నవ్వుదామా లేదంటే అతని యొక్క తెలివితేటలకి ఏడుద్దామా? ఒకసారి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటున్నాను. ఇకపోతే కాపు సంక్షేమం కోసం అంట, కాపుల సంక్షేమం కోసం 5 ఏళ్లలో 10,000 కోట్లు కేటాయించి ఖర్చు చేస్తామని చెప్పాం. కానీ అంతకంటే మిన్నగా 34,000 కోట్లు ఖర్చు చేశాడంట జగన్మోహన్ రెడ్డి గారు. మీరు చెప్పింది కాపు కార్పొరేషన్ ద్వారా సంవత్సరానికి 2,000 చొప్పున 10,000 రూపాయలు కాపు కార్పొరేషన్ ద్వారా ఖర్చు చేస్తానని చెప్పావు.
నిజంగా నువ్వు దమ్మున్నవాడవైతే పెద్ద మాట్లాడతావు కదా, నిజంగా దమ్ము పౌరుషం ఉన్నవాడవైతే కాపు కార్పొరేషన్ ద్వారా చెప్తున్నా, మళ్ళా ఇంతే, కాపు కార్పొరేషన్ ద్వారా ఎన్ని రూపాయలు ఖర్చు చేశావో చెప్పే ధైర్యం ఉందా నీకు? లేదా ఎదురెదురు కూర్చుందామా? నీ యొక్క లెక్కలన్నీ పట్టరా, నా లెక్కలు పట్టుకొస్తా. నువ్వు కాపు కార్పొరేషన్ ద్వారా ఎంత ఖర్చు చేసావో చెప్పే దమ్ము ధైర్యం నీకు కానీ, లేదంటే నువ్వు పెట్టుకున్న సలహాదారులు కానీ ఉంటే అది మాట్లాడది. అరే అమ్మ ఒడుల కింద, పెన్షన్ల కింద నువ్వు చెప్పినటువంటి ఏయో కొన్ని పెట్టి వాటిలో జనరల్గా రాష్ట్రం మొత్తం పంచినవన్నీ కూడా, రాష్ట్రం మొత్తం జనరల్గా పంచినవన్నీ కూడా నువ్వు కులాల వారీగా డివైడ్ చేసుకుని ఈ కులంకి ఇచ్చాను, ఈ కులంకి ఇచ్చాను అని చెప్తున్నావే. నాకు నవ్వు వస్తుంది చూస్తే. ఏదో యాడ్లు వస్తుంటే సోప్ యాడ చూసినట్టు గుర్తేదో ఒకడొచ్చేది అడిగితే అవి ఇవి కలిపి మొత్తం పెడితే ఆ సోపులన్నీ పక్కకు నెట్టి మెడిమిక్ సోప్ ఒకటి తీస్తాడు. ఇవన్నీ పక్కకు నెట్టండి మెడిమిక్ సోప్ ఒకటి దాలని. అట్లా ఇవాళ ఆ సంధానం నువ్వు కూడా అన్నిటినీ కలుపుకొచ్చి తీసుకొచ్చి ఏది చెప్పినా మాట్లాడతావు, నొక్కానంటావు. ఆ నొక్కిన ఇచ్చిన మొత్తం తీసుకొచ్చి ఇవాళ కులాల వారీగా నేను ఇచ్చాను చేశానని చెప్తున్నావంటే ఇంతకంటే దిక్కుమాలిన రాజకీయ నాయకుడు ఎక్కడైనా దొరుకుతాడా? ఇంతకంటే దిక్కుమాలిన రాజకీయ నాయకుడు ఎక్కడ దొరుకుతాడా? జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటిది తీసుకొచ్చి నువ్వు నేను చేసేసానని చెప్పేసి ఒక పిచ్చి రాతలు రాసి ఒక అసత్యాలతో ఒక పాంప్లెట్ని తీసుకొచ్చి పెట్టి మళ్ళా నన్ను ఆశీర్వదించండి అని అడుగుతావా? తీసుకొచ్చి మేనిఫెస్టో అంటే ఏ రాజకీయ పార్టీకైనా నన్ను మీరు గెలిపిస్తే నేను 5 సంవత్సరాల్లో మీకు నా యొక్క ఐడియాలజీ ఇది, మా యొక్క ఆలోచన విధానం ఇది, ఉన్నటువంటి బడ్జెట్ని ఈ రకంగా నేను ఖర్చు చేయదలుచుకున్నాను అని ముందస్తుగా ప్రజలకి వివరించేటటువంటి ఒక పత్రం అది. కానీ అలాంటి పత్రాన్ని కూడా నువ్వు ఇంత నిస్సిగ్గుగా అబద్ధాలతో అసత్యాలతో రాశావు అంటే ఇంకా మిమ్మల్ని ఏమనుకోవాలో ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు మీ విజ్ఞతగా వదిలేస్తున్నాను. అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నాం. అది ఇంకా ముఖ్యంగా మరి జర్నలిస్ట్ సోదరులు ఉన్నారు. 19లో చెప్పాడు మీ అందరికి కూడా ఇంటి స్థలాలు ఇచ్చేస్తాం, ఏర్పాటు చేస్తామని. జర్నలిస్టులు రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిస్టులు అందరికి కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చేస్తామని చెప్పాడు. అవి కూడా ఇచ్చేసాయంట. మరి మీకు ఎంతమందికి వచ్చినా మీకే చెప్తున్నాను. మీరు ఏమి టెలికాస్ట్ చేస్తారో మీరే టెలికాస్ట్ చేయండి. అందరికీ కూడా ఇచ్చేసామని ఇప్పుడు ఉన్నటువంటి 24 బడ్జెట్లో మేనిఫెస్టోలో రాసుకొచ్చాడు, అందరికి ఇచ్చేసామని. ఇంతకంటే అసత్యం ఏమైనా ఉందా? ఇంకా ఇంతకంటే అబద్ధం ఉందా? ఇంతకంటే అబద్ధం ఉందా? ఏ ఒక్కటి నిజం లేకుండా అట్లాగా కౌలు రైతుల కుటుంబాలకి చనిపోయినటువంటి ఆత్మహత్య చేసుకుని చనిపోతే 7 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టినటువంటి వ్యక్తి నిస్సిగ్గుగా 24లో రిలీజ్ చేసిన దాంట్లో కౌలు రైతులకు ఇచ్చానని చెప్తాడు. కౌలు రైతులకు నువ్వు ఇస్తే 1,00,000 రూపాయలు చొప్పున జనసేన పార్టీ ఇవ్వాల్సిన ఆవశ్యకత ఈ రాష్ట్రంలో వచ్చేదా? నువ్వు ఇవ్వకుండా పక్కన పడేసావు కదా. జనసేన పార్టీ అధ్యక్షుడు తన సంపాదన నుంచి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క రైతుకి సరిపోయినటువంటి కౌలు రైతు కూడా 1,00,000 రూపాయలు ఇస్తూ మేము తిరిగితే దానికి ఎన్ని ఇబ్బందులు పెట్టామో మీకు తెలుసు, ప్రజలకు తెలుసు. అది కూడా అబద్ధపు రాత రాసేవంటే జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను ఇంకా ఏమనుకోవాలి? నీ యొక్క విశ్వసనీయత అదేనా? మాట్లాడితే విశ్వసనీయత ఉండాలి. నిన్ను కూడా ప్రజెంటేషన్లో చెప్తున్నాడు, రాజకీయ నాయకుడు ఇచ్చిన మాట తప్పితే రాజకీయాల నుంచి వెళ్ళిపోవాలట. మేము అడుగుతున్నాం మరి నిన్ను కూడా అదే మాట. నువ్వు ఎవడికో చెప్పడం కదబ్బా, నీకు నేను చెప్తున్నాను. మద్యపానం పూర్తిగా నియంత్రణ చేసిన తర్వాతే నేను నా అక్కలమ్మల చెల్లెళ్ళమ్మల దగ్గరకు ఓట్లు అడుగుతానికి వస్తానని చెప్పినటువంటి నువ్వు మద్యపానం గురించి ఏ ఒక్క సిద్ధం సభలైనా నోరెత్తి మాట్లాడావా? నేను మద్యపానం నిషేధించలేకపోయాను, చంపలేసుకుంటున్నానని చెప్పేసి ఏ ఒక్క సభలైనా ఇంతవరకు మాట్లాడావా? పోనీ లేదు 24లో నువ్వు చేయబోయేటటువంటి చెప్పావు కదా, ఈ యొక్క కరపత్రంలో ఎక్కడైనా మద్యపానం గురించి నువ్వు మాట్లాడావా? మద్యపానం గురించి నువ్వేమైనా రాసావా? మరి నువ్వేమో రేపు 24 ఎలక్షన్కి పోటీకి అర్హుడువా నువ్వు? ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు, నువ్వు 24లో జరగబెట్టేటువంటి ఎలక్షన్లో పోటీ చేయడానికి అర్హుడువా నువ్వు, అనర్హుడువా? నీ యొక్క విజ్ఞతగా వదిలేస్తున్నాం. జనసేన పార్టీ నుంచి నీ యొక్క విజ్ఞతగా వదిలేస్తున్నాం. ఎక్కడా కూడా ఒక మాట కూడా రేపు జరగబోయేటటువంటి ఎలక్షన్ గురించి రాసినటువంటి మేనిఫెస్టోలో ఆ జోలే ఎత్తినటువంటి నువ్వు విశ్వసనీయత ఉందా? అన్నొస్తాడు వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తాడు అని చెప్పేసి పాపం ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేశావు. దాని గురించి పోనీ ఏమైనా రాసావు ఇప్పుడేమన్నా? మరి నీకు విశ్వసనీయత ఉందా? నీకు నిజాయితీ ఉందా? నీకు మాట మీద నిలబడే తత్వం ఉందా? మరి నువ్వు అనర్హుడువా అర్హుడువా? నువ్వే చెప్పావు కదా, పవర్ ప్లాంట్ రిజిస్ట్రేషన్ నీ చెప్పావు కదా, నీ ఆఫీసులో కూర్చోబెట్టి చెప్తున్నావు కదా. రాజకీయ నాయకులు ఆడిన మాట తప్పితే స్వచ్ఛందంగా తప్పుకోవాలని చెప్పి నువ్వే కదా చెప్పింది. మనం ఇప్పుడు స్వచ్ఛందంగా తప్పుకుంటావా? నేను సిగ్గులేనండి,
నేను అసలు దొంగ వ్యాపారస్తుడిని, నా మీద అన్ని కేసులు ఉంది, నేను దొంగ అనే కదా, ఇంకా నాకేంట్రా బాబు సిగ్గు సరే నాకెక్కడ ఉంటుంది, నేను ఏదో చెప్పడం వరకే కానీ చేసేవాడిని కాదు అని చెప్పేసి రేపు ఎలక్షన్కి వచ్చి ఓట్లు అడుగుతావా? నీ విగ్రతగా వదిలేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు, నీ విగ్రతగా వదిలేస్తున్నాం జనసేన పార్టీ నుంచి. ఒక విగ్రత లేని, నీతి నిజాయితీ లేని, ఇచ్చినటువంటి మాట మీద కట్టుబడినటువంటి వ్యక్తిని అని చెప్పేసి నీకు రేపు ఖచ్చితంగా మేము ముద్రేస్తాం. నీకు ఏం చెప్తావు? యువతకి గురించి చెప్పే పెద్ద ఎత్తున మాట్లాడితే పాపం ప్రతిపక్షంలో ఉండగా కాలేజీలకు వెళ్ళి మీటింగ్లు పెట్టావు, యూనివర్సిటీకి వెళ్ళి మీటింగ్లు పెట్టావు, స్టూడెంట్స్ అందరూ మీ తర కోసం స్పెషల్ స్టేటస్ కోసం నేను యుద్ధాలు చేస్తానన్నావు. ఈ 5 ఏళ్లలో ఏ రోజునైనా స్పెషల్ స్టేటస్ గురించి ఊసెత్తావు ఎక్కడన్నా? మరి ఏంటి బాబు నీ విశ్వసనీయత? నువ్వు పెట్టినటువంటి 19లో ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో నేను 99 చేశానని ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుతున్నావు. ఏంటి 99 నువ్వు చేసింది? ఏ ఒక్క రోజునైనా నువ్వు స్పెషల్ స్టేటస్ కోసం రోడ్డు మీదకి వచ్చావా? ఒక ధర్నా చేసావా? లేదు అసెంబ్లీలో మాట్లాడావా? లేదు నీ ఎంపీల చేత పార్లమెంట్లో మాట్లాడించావా? మళ్ళా చేస్తా అంట 24లో మళ్ళీ ఏం పెట్టాడు? మళ్ళా స్పెషల్ స్టేటస్ కోసం అంట మళ్ళీ అలుపెరగని పోరాటం చేస్తా అంట. ఇప్పుడు దాకా అలుపెరగని పోరాటం చేస్తా అంట, మళ్ళీ చేస్తా అంట. ఇదేనా నీ విశ్వసనీయత జగన్మోహన్ రెడ్డి గారు? ఇదేనా నీ విశ్వసనీయత? ఎంతగా చెప్పేవారు రే. రాష్ట్రంలో ప్రస్తుతం ఖాళీగా ఉన్నటువంటి 2,30,000 ఉద్యోగాలన్నీ ప్రతి సంవత్సరం జనవరి నెల క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పినటువంటి నువ్వు నిస్సిగ్గుగా ఇవాళ వచ్చేసి 21,000 డిఎస్సి ద్వారా పోస్టులు రిలీజ్ చేశారని చెప్పేసి అంత అబద్ధం ఆడేవే. అరే నీ అమ్మాయి, ఇంకా ఏం మనుషులు అన్నం తింటాం కదా, మనుషులమే కదా, ఒక్క అబద్ధమైతే అనుకోవచ్చు ఏదో పొరపాటున అబద్ధం ఆడేవని. అరే నీ మేనిఫెస్టో 24లో నువ్వు చేస్తానని చెప్తున్నటువంటి ఇన్ని పేజీల్లో ఈ పేజీల్లో ఒక్కటన్నా వాస్తవం ఉందా జగన్మోహన్ రెడ్డి గారు? నువ్వు 24 కోసం తయారు చేసినటువంటి మేనిఫెస్టోలో ఒక్కటి నిజం ఉందా? నిజముందని చెప్పే ధైర్యం నీకుందా? నువ్వు మాట్లాడితే నా ఎస్ఎల్ లాబీసీలు అంటావు కదా, ఏదో 400 కోట్లు పెట్టి అంబేద్కర్ గారు స్టాట్యూ కట్టాను కదా, ఆ స్టాట్యూ సాక్షిగా ప్రమాణం చేద్దాం ఇద్దరం. దమ్ముందా నీకు? నేను 19లో ఇచ్చినటువంటి మాటలన్నీ కూడా కట్టుబడి చేశాను, అదే రాశాను దీంట్లో అని గుండె మీద చెయ్యేసుకుని ఆ అంబేద్కర్ గారి దగ్గర నుంచుని ఇద్దరం నువ్వు చేశానని చెప్పు, నేను చేయలేదని చెప్తాను. ఆ ధైర్యం ఉందా నీకు? నమ్ముతున్నావు కదా అన్ని మత గ్రంథాలు అంటావు కదా, 3 మత గ్రంథాలను పెడతావు, లేదంటే బైబిల్ని పెడదాము, ఖురాన్ని పెడదాము, భగవద్గీతను పెడదాం. 3 పట్టుకుని జనసేన పార్టీ నుంచి మేము చేస్తాం. వైఎస్ఆర్ పార్టీ నుంచి నేను మొత్తం 19 హామీలన్నీ నెరవేర్చాను, ఇది నిజం అనే ఒక మాట నీ నోట్లోంచి మాట్లాడే దమ్ము ధైర్యం ఉందా నీకు? అరే ఎంత దొంగ వ్యాపారాలు చేసి కేసులు పెట్టించుకున్నాం అనుకున్నాం, కానీ నోరు తెరిస్తే అబద్ధం అని చెప్పేసి తెలియదు పాపం. ఎందుకంటే సిద్ధం సభ దాకా స్టిక్కర్ ఉంది, ఇక్కడ చూసాం. టెక్కలలో కూడా స్టిక్కర్ ఉంది. టెక్కల సభ అయిపోయి తాడేపల్లికి వచ్చిన తర్వాత స్టిక్కర్ తీసేసాడు. అంటే ఇంతగా కూడా చేయొచ్చు రాజకీయాల్లో, ఇంతగా కూడా ప్రజలను మభ్యపెట్టచ్చు అని నిన్ను చూసి నేర్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు, ప్రజలందరూ కూడా. అంటే స్టిక్కర్ను అతికించడము తీసేస్తామంత ఈజీగా దీంట్లో రాత్రులు కూడా రాసావు, నువ్వు రాత్రులు కూడా రాసావు. నిజంగా మేనిఫెస్టో అంటే ఏ పార్టీకైనా అది ఒక మత గ్రంథం కింద లెక్కే, కానీ నీకు ఎంత సిత్తు కాగితమో ఈ కాగితాలను చూస్తే అర్థమవుతుంది. నీ దృష్టిలో మేనిఫెస్టో అంటే ఎంత సిత్తు కాగితమో ఈ కాగితాలను చూస్తే అర్థమవుతుంది. ఇవ్వనటువంటి 21,000 ఉద్యోగాలు టీచర్లకు ఇచ్చారని అబద్ధం ఆడేవే. ఇంకంతకంటే నిన్ను చేత్కరించుకోవడానికి ఏం కాలేదు జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు వచ్చిన తర్వాత డిఎస్సి పడిందా? డిఎస్సి ద్వారా 21,000 ఉద్యోగాలు ఇచ్చారని అబద్ధపు రాత రాసిన నిన్ను నిజంగా ఏమీ మాట్లాడాలి ఇంకా నీతో? నీ గురించి ఏం చర్చించాలి ఇంకా నీతో? యువత ఉపాధి అనే కాలంలో 24 మేనిఫెస్టో గురించి రాస్తూ డిఎస్సి ద్వారా 21,000కు పైగా ఉద్యోగాలు ఇచ్చాయంట. నువ్వు డిఎస్సి ఇచ్చిందే మొన్న ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే ముందు డిఎస్సి ప్రకటించావు. నోటిఫికేషన్ వల్ల అది కూడా క్యాన్సిల్ అయింది. దాంట్లో కేవలం 6,000 పోస్టులు ఇచ్చారు. ఆ 6,000 పోస్టులు కూడా క్యాన్సిల్ అయింది. ఇంతగా యువతను నువ్వు మభ్య పెడతావే చూడు. ఇంతకంటే సిగ్గేమనుందా? ఇంకా ఇంతకంటే సిగ్గుందా? క్రమం తప్పకుండా గ్రూప్ 1 గ్రూప్ 2 చేస్తా అంట. నీ అమ్మ మీ అయాంలో ఒక్కసారి గ్రూప్ 1 గురించి ఉద్యోగాలు ఇస్తే పాపం ఆ పిల్లలకి ఉద్యోగాలు ఇచ్చారు, ట్రైనింగ్ అయిపోయింది. రెగ్యులర్ చేసే టైంలో నీ యొక్క ప్రభుత్వంలో చేసినటువంటి మోసాల వల్ల అది టోటల్గా క్యాన్సిల్ చేసి ఆ గ్రూప్ 1 ఆఫీసులు కూడా ఇలా పాపం మానసిక వ్యధత అల్లాడిపోతున్నారు.
ఇంతకంటే సిగ్గుపడాల్సిన విషయం ఏ యొక్క రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రికి కూడా ఉండదు. అంటే నీకు ఎట్లా సిగ్గులేదని అది అర్థమవుతుంది. అదే కనుక విశ్వసనీయత ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా సరే ఒక గ్రూప్ 1 సెలెక్ట్ చేసి ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత క్యాన్సిల్ అయిపోతే స్వచ్ఛందంగా రాజీనామా చేస్తాడు, స్వచ్ఛందంగా రాజీనామా చేసి వెళ్ళిపోతాడు. అరే నువ్వు చెయ్యకపోగా నీ కింద ఉన్నటువంటి మంత్రులతో కూడా మాట్లాడుతున్నటువంటి ఒక నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి నీకు విశ్వసనీయత ఉందా? అలా గ్రూప్ 1ని ఎట్లా చేయాలో కూడా తెలియకుండా నాశనం చేసి పిల్లల భవిష్యత్తుని ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత పాపం ఆనందంగా డిఎస్పీ అయ్యానని చెప్పి ఆనందం లేదు వాళ్ళకి. గ్రూప్ 1 అంటే దాదాపు పెద్ద క్యాడర్ మన స్టేట్ క్యాడర్లో, గ్రూప్ 1 పెద్ద క్యాడర్ స్టేట్ క్యాడర్లో. అలాంటి వ్యక్తులు పాపం ఉద్యోగం వచ్చిందని ఆనందంతో ట్రైనింగ్ కూడా పూర్తి చేసుకుని ఉద్యోగానికి వెళ్ళే ముందు ఇవాళ హైకోర్టులో ఇంత దుర్మార్గంగా మీరు సెలెక్ట్ చేశారని చెప్పి కొట్టేస్తే ఆ పిల్లల రోడ్డు మీదకి వచ్చి తిరగలుగుతారా? నీకంటే సిగ్గులేనండి మీరంతా. మీ పార్టీలో మీకు సిగ్గు చరం లజ్జ అనేది మీకు లేదు. మీరు తిరుగుతారు రోడ్డు మీద. ఆ పిల్లల భవిష్యత్తు ఏంటి? అంటే యువతను ఎంతగా మభ్యపెట్టి ఎంత వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నావో జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి మీకు అవన్నీ తగలక తప్పదు ఖచ్చితంగా. ఇంత దుర్మార్గం, ఇంత దుర్మార్గం ఏది చూసినా అసలు ఒకటి కాదు. మనకు టైం సరిపోదు మిత్రులారా. 2019 మేనిఫెస్టోలో అన్నీ చేసేసారని చెప్తాడు. మాట్లాడితే నా మైనారిటీలు అంటాడు. అసలు మైనారిటీ అనేది కులం కాదు, ముస్లిం కులం. ముస్లింలు తక్కువగా ఉన్నారని మన స్వతంత్రం వచ్చినప్పుడు వాళ్ళు పాకిస్తాన్ విడిపోయి ఇక్కడ తక్కువ ఉన్నారని చెప్పేసి మైనారిటీ అనే పదం వాడతారండి. మైనారిటీలు కాబట్టి వాళ్ళకి మంచి చేయాలని. అదే వాళ్ళకి తీసుకొచ్చి వాళ్ళ నోట్లో నుంచి నీకు ముస్లింలు అనే మాట రాదు. అది నీకు వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమ. మైనారిటీలను సంబోధిస్తూ మాట్లాడితే ఆ మైనారిటీలకు ఏం చెప్పావు నువ్వు? ముస్లిం మైనారిటీ చెల్లెమ్మల వివాహంగా వైఎస్ఆర్ కనుక ₹1,00,000 అందిస్తానన్నావు. గత ప్రభుత్వం 50,000 వేస్తుంది, అన్నొస్తాడు డబల్ చేస్తాడు అని చెప్పేసి పాపం వాళ్ళని మోసం చేసి రాగానే లే వాళ్ళు పిల్లలిద్దరూ కూడా చదువుకొని 10వ తరగతి పాస్ అయితేనే ఇస్తాం. అంతకుముందు ప్రభుత్వం చదువుతో నిమిత్తం లేకుండా పేద పిల్లలకి, కడు పేదరికంలో నిర్వహించేటటువంటి పిల్లలకి వివాహం చేసేటప్పుడు ఇబ్బందులు పడతారని చెప్పేసి ప్రభుత్వం సొమ్ము ఎవడు తాత డబ్బులు ఇస్తున్నారా బాబు? మీరు ఏ ఒక్క ముఖ్యమంత్రి అని మీ తాత డబ్బులు ఏమైనా ఇస్తున్నారా? మీరు ప్రజల సొమ్ము నుంచి, ప్రజల ట్యాక్సుల నుంచి ఏర్పడిన బడ్జెట్లో నుంచి కేటాయించేటటువంటి మీ పెద్దగా డప్పాలు కొట్టుకుంటే మీ పేర్లు పెట్టుకుని ఏదో ఇచ్చేస్తున్నాం పేర్లు పెట్టుకుంటే కాకుండా ఇచ్చేస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రావడంతో వాళ్ళకి 10వ తరగతి పాస్ అవ్వాలంట ఇద్దరు కూడా. అసలు 10వ తరగతి పాస్ అయిన వాళ్ళు ఎంత పిల్లలతో చేసుకుంటారు? 10వ తరగతి పాస్ అయిన తర్వాత ఇంటర్ చదువుకుంటారు, లేదంటే బీటెక్ పోతారు, ఉద్యోగాలు పోతారు కదా. నీకు ఇక్కడ చదవాలని పిల్లలకే కదా స్టేజ్లో అవసరమైంది, అలాంటి కుటుంబాలకే కదా అవసరం. ఇన్ని సభల్లో చెప్పాడు, ఊపాడు, అన్నొచ్చేస్తాడు. ఏముంది, నా ముస్లిం సోదరులందరూ కూడా, నా మైనారిటీ సోదరులందరూ కూడా ఇచ్చేస్తారని చెప్పినటువంటి వ్యక్తి రావడంతో కండిషన్లు పెట్టి ఏ ఒక్క కుటుంబాన్ని ఆదుకోకపోగా జనసేన పార్టీ నుంచి రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసిన తర్వాత లాస్ట్ సంవత్సరంలో ఇస్తానని మొదలుపెట్టి దానికి కూడా 10వ తరగతి పాస్ అయిన అప్లై చేసుకున్నాం. ఇంతకంటే ముస్లింస్ని మోసం చేసినటువంటి రాజకీయ నాయకుడు నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్రంలో ఇంతవరకు ఎవడు లేడు. కూడా కులాల వారీగా విడగొట్టి కులాల వారీగా మోసం చేసినటువంటి రాజకీయ నాయకుడు ఎవడైనా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి. సోదరులను అర్థం చేసుకోండి. చెప్పే మాటలేంటి, చేసినటువంటి చేష్టలేంటి ఒకసారి మీరందరూ కూడా బేరీజు వేసుకుని ఇంత అబద్ధాలు కోరిని మళ్ళా మీరు ఆశీర్వదిస్తారా? లేదు, ఈ రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రంలో ఉన్న యువతకి మంచి భవిష్యత్తు కల్పించాలని చెప్పేసి ఒక కూటమిని ఏర్పాటు చేసి ఆ కూటమిని గెలిపించి ఒక మంచి పరిపాలన అందిద్దాం, రాష్ట్రాన్ని బాగు చేద్దాం అనే ఆలోచనతో మీ ముందుకు వస్తున్నటువంటి జనసేన పార్టీ అధ్యక్షుడు తలపెట్టినటువంటి కూటమి ద్వారా మీరు ఆశీర్వదిస్తారో మీ యొక్క ఆలోచనకి వదిలేస్తున్నాం. ఎందుకంటే ఏది చూసినా మోసమే. అసలు 19 బెడ్రూమ్ మీరు ఒకసారి మేము కూడా కరపత్రాలాగా పంచుతాం, రెండింటిని ఒకసారి చదువుకోండి. నేను మొత్తం పాయింట్ టు మాట అంటే 4 గంటలు పడుతుంది. ఎక్కడ చూసినా మాట్లాడితే 17 కాలేజీలు మెడికల్ కాలేజీలు కట్టారంటాడు. మరీ ముఖ్యంగా గిరిజనులకి ఏదో కట్టేశాడంట. ఏది చూసినా చేసేసాం, ఆసుపత్రులు కట్టేసాం, మెడికల్ కాలేజీలు కట్టేసాం. మరి ఎక్కడ అర్థం కావట్లా. మెడికల్ కాలేజ్ అంటే ఏమన్నా సంకరం పెట్టుకుని పోయేదా? సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అంటే సంకరం పెట్టుకుని పోయేదా? ప్రతిదీ రైతు భరోసా కేంద్రాలు ఉన్నావు నీ యొక్క కమిషన్ల కోసం. ఇవాళ పారామెడికల్ ప్రతి ఊర్లోని విలేజ్ క్లినిక్లు అన్నావు నీ యొక్క కమిషన్ కోసం కట్టింది తప్పితే ఆ బిల్డింగుల్లో ఈ రోజు వరకైనా ఏమైనా ఎక్కడైనా కానీ డాక్టర్లు ఉన్నారా? విలేజ్ క్లినిక్లు ఓపెన్ చేశారా? కట్టారు, వాళ్ళు డబ్బులు తీసుకున్నారు, తాళాలు వేశారు. రైతు భరోసా కేంద్రాలు ఉన్నావు నీ యొక్క
కేడర్కి సంబంధించిన బిల్డింగుల్లో అద్దెలు పెట్టే వాళ్ళకి అద్దె ఇవ్వడానికి తప్పితే ఎక్కడైనా దాంట్లో ఫంక్షనింగ్ ఉందా? ఇట్లా ఏది చూసినా మోసం చేసి మళ్ళా నేను చేసేసేసిన అబద్ధాలతో ముందుకు వస్తున్నటువంటి వ్యక్తిని మీరు నమ్ముతారో? ఒక నిస్వార్థంగా ప్రజల యొక్క క్షేమమే నా స్వార్థం అని చెప్పేసేసి ఇవాళ రాష్ట్రంలో ఎలక్షన్ ముందుకు వస్తున్నటువంటి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఉన్నటువంటి కూటమిని నమ్ముతారో, ఆశీర్వదిస్తారో? ప్రజలు మీరు ఒకసారి ఆలోచన చేయండి అని చెప్పేసి జనసేన పార్టీ నుంచి మిమ్మల్ని అందరం కూడా కోరుకుంటూ ఒక మంచి నిర్ణయం తీసుకోండి, మన రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం. అబద్ధాలాడి విశ్వసనీయతని నిజాయితీని చెప్పినటువంటి వ్యక్తికి విశ్వసనీయత ఉందో నిజాయితీ ఉందో లేదో ఆయనకి వదిలేద్దాం. ఆయన చెప్పినటువంటి మాటలన్నీ కూడా ఆయన విజ్ఞతగా వదిలేద్దాం. కానీ ప్రజలందరూ కూడా ఒకసారి మంచి నిర్ణయం తీసుకుని రేపు జరగబెట్టేటువంటి ఎలక్షన్లో ఈ కూటమిని ఆశీర్వదించండి. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం. మన పిల్లలకి మంచి భవిష్యత్తుని మనమే అందిద్దాం. మన ఊరిని మనం బాగు చేసుకుందాం. ఒకసారి మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరినీ కూడా కోరుకుంటూ జై జనసేన, జై హింద్.